ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతున్న ఇలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ని మీరు కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అండ్ ఇమేజెస్ అనే కాదు, ఈ యొక్క ఇమేజెస్ని ఫ్రీగా వీడియోస్ కింద ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది కూడా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం నేను జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి gemini.google.comని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2.5 ఫ్లాష్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి క్రియేట్ ఇమేజెస్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క రెఫరెన్స్ ఇమేజ్ని ప్రొవైడ్ చేయాలి. సో మీరు మీ ఓన్గా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క రెఫరెన్స్ ఇమేజ్ ఇవ్వాలి. లేదంటే ఎవరైనా సెలబ్రిటీ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ యొక్క ఇమేజెస్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఇక్కడ రెఫరెన్స్గా ఇచ్చి జనరేట్ చేసుకోవాలి. సో నేనైతే నా ఓన్ ఇమేజ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. దానికోసం జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి నా యొక్క ఇమేజ్ని రెఫరెన్స్గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు నా యొక్క ఇమేజ్ని ఇట్లా రెఫరెన్స్గా అప్లోడ్ చేశాను. అండ్ దీనికి మనం ప్రాంప్ట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ప్రాంప్ట్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ విధంగానే మనకి ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. సో ఈ ప్రాంప్ట్స్ వచ్చేసరికి నేను 10 డిఫరెంట్ ప్రాంప్ట్స్ విత్ 10 డిఫరెంట్ ఇమేజ్ స్టైల్స్ని నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ నుంచి కాపీ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇమేజ్ ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేసి జస్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నాకు విత్ ఇన్ సెకండ్స్లో ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఏదైతే ఇమేజ్ రిఫరెన్స్ ప్రొవైడ్ చేశానో అదే ఇమేజ్ తోటి ఇట్లా ఇమేజ్ అయితే జనరేట్ అయింది. అండ్ అట్లానే ఇప్పుడు మనం డిఫరెంట్ ఇమేజ్ని జనరేట్ చేసుకుందాం. దానికోసం సేమ్ ప్రాసెస్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఇమేజ్ అయితే జనరేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని రెఫరెన్స్గా ప్రొవైడ్ చేయండి. సో ఇట్లా నేను రెఫరెన్స్ ఇమేజ్ అప్లోడ్ చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ ప్రాంప్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు వేరే స్టైల్ ఆఫ్ ఇమేజ్ జనరేట్ అవుతుంది, బికాస్ నేను ప్రాంప్ట్ అనేది డిఫరెంట్గా ప్రొవైడ్ చేశాను కాబట్టి. ఇట్లానే మనం మన యొక్క ఇమేజెస్ తోటి ఆర్ఎల్ సెలబ్రిటీ టైప్ ఆఫ్ ఇమేజెస్ తోటి డిఫరెంట్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, సేమ్ నా ఇమేజ్ రెఫరెన్స్ తోటి వేరే స్టైల్లో అయితే జనరేట్ చేసుకున్నాం. ఇట్లానే మీరు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇమేజెస్ని జెమినైని యూజ్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ని వీడియోగా ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది చెప్తాను. సో దానికోసం జస్ట్ ఈ ఇమేజ్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2movie.ai అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్లా నేను గూగుల్ క్రోమ్లో 2movie.ai ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క మెయిల్ ఐడి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. సో నా యొక్క లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మెయిల్ ఐడిని ఈ విధంగా ప్రొవైడ్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఇప్పుడు ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. దాంట్లో మీకు నచ్చింది ఇట్లా సెలెక్ట్ చేసుకొని జస్ట్ కంప్లీట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకొని ఫ్రీగా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్లో వీడియో జనరేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ రెఫరెన్స్ని ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మీరు ప్రీవియస్గా ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క ఇమేజ్ని అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేయండి. అంటే మీ యొక్క ఇమేజ్ని వీడియోగా కన్వర్ట్ ఎట్లా చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేయండి. సో నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా ప్రాంప్ట్ని షీ స్మైలింగ్ అండ్ హ్యాండ్లింగ్ ద లోటస్ ఫ్లవర్ అండ్ బోట్ అనేది చిన్నగా వెళ్తున్నట్లు ఈ విధంగా ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ నేను ఏదైతే ఇమేజ్ రెఫరెన్స్ ప్రొవైడ్ చేశానో ఆ ఇమేజ్ తోటి నాకు వీడియోగా జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, యువర్ క్రియేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి. సో వన్స్ కంప్లీట్ అయినాక మన యొక్క వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా, వీడియో అనేది రెడీ అయిపోయింది. అండ్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వీడియో అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా వీడియో డౌన్లోడ్ అయింది. ఇప్పుడు డౌన్లోడ్ అయ్యి ఉన్న వీడియోని ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా వీడియో అయితే జనరేట్ అయింది. చూసారు కదా వీడియో ఎంత క్లియర్గా వచ్చిందో. సో ఈ విధంగా మీరు కూడా జెమినైని యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఇమేజెస్ని వీడియోస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రెజెంట్లీ ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ జెమినైలో మన యొక్క ఫొటోస్ అప్లోడ్ చేయటం వల్ల సెక్యూరిటీ ఉండదు అని చెప్పేసి చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో నార్మల్గా ఏఐ అంటేనే మన యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయటం అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏఐ యొక్క మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే కనుక మీ యొక్క ఇమేజెస్ని అప్లోడ్ చేయకండి, బికాస్ దీంట్లో ప్రతిదీ కూడా సేవ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ ఈ ఏఐ అనమాట, మీరు
డిఫరెంట్ సోర్సెస్ లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, వీటిలో ప్రతి ఒక్క వాటిలో మన యొక్క ఇమేజెస్ని పెడుతూనే ఉంటాం. సో ప్రతి దాంట్లో కూడా మీరు సెక్యూర్డ్గా ఉండాలంటే మీ ఇమేజెస్ని దేంట్లో కూడా పోస్ట్ చేయకూడదు. బికాస్ సోషల్ మీడియా అంటేనే మన యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్లాట్ఫామ్స్ అనమాట. సో మీరు కనుక ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయినట్లయితే నాట్ ఓన్లీ దిస్ ప్లాట్ఫామ్, ఏ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీ యొక్క ఇమేజెస్ని పోస్ట్ చేయకండి. సో ఇది అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వైరల్ అండ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.